దాశరథి కరుణాపయోనిధి. అంటే భక్తుడు, ముని, తాపసి, ఋషి, మౌని అందరూ కూడా మనం ఒక దీని కింద తేవచ్చు. వీళ్ళందరూ కూడా విష్ణు భక్తులే. ఇక్కడ మళ్ళీ సద్విజముని కోటి అంటే కేవలం మునులే అనేటువంటి అర్థం చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. ఇంకా రాముడికున్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలేందో చాలా చక్కగా చెబుతున్నాడండి రామదాసు. పండిత రక్షకుడు, అఖిల పాప విమోచనుడు, అభ్యసంభవాఖండల పూజితుండు, ఆఖండల పూజితుండు, దశకంఠ విలుంఠన చండకాండ కోదండ కళాప్రవీణుడగు, తావక కీర్తి వధూటికిత్తు పూదండలుగాగా నా కవిత దాశరథి కరుణాపయోనిధి. శభాష్. ఇదేమిటంటే భగవంతుణ్ణి మామూలుగా ఏంటంటే ఆర్తత్రాణపరాయణుడని, భగవంతుణ్ణి ఏదో ఆపదల్లో ఉన్నవాళ్ళు కాపాడుతాడని టైపు. కానీ పండిత రక్షకుడు అని అనటం ఒక గోపన్న గారికి చెల్లింది. మేం బాధపడాల్సిన పని లేదురా, ఆ భగవంతుడే చూస్తాడు అంటుంటాం చూడండి. మనం ముఖ్యంగా విద్వత్ కవుల విషయంలో మనం ఈ మాట అంటుంటాం. భగవంతుడే ఉన్నాడు, రక్షిస్తాడు, ఏం పర్వాలేదు, ఆయనే దిక్కు. కానీ కొంతమందికి అట్లా జీవితాంతం అంటూనే ఉంటాం, వాళ్ళు రాలిపోతుంటారు. ఏమో తర్వాత వాళ్ళకి ఎంతో గొప్ప మోక్షం ఇవ్వచ్చు. మనం చూడలే ఇప్పటివరకు సమాధానం లేని ప్రశ్న ఒక్కటే కదండి. ఏమిటది? మానవుడు ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి పోతున్నాడు చెప్పలేరు ఎవరు. అందువల్ల పండిత రక్షకుడు, అఖిల పాప విమోచనుడు, సమస్తముల ఇప్పటికి 100 సార్లు చెప్పాడు, సమస్తములైనటువంటి పాపములను పోగొట్టగలిగినటువంటి వాడు రామచంద్రుడే. పోగొట్టగలిగిన శక్తి రామనామానికే. అయినా దాన్ని ఇంకా బాగా నొక్కి ద్విగుణీకృతం చేసి చెప్తున్నాడు. పండిత రక్షకుండు అంటే వేదవేత్తలైనటువంటి మంచి విద్వాంసులైనటువంటి వాళ్ళను రక్షించేటువంటి, అఖిల సమస్తములైన పాప విమోచనుడు, సమస్తములైనటువంటి పాపాలని విమోచనుడు, దూరం చేసేటువంటి వాడు. అబ్జసంభవాఖండల పూజితుండు, పద్మగర్భుడు, అబ్జసంభవుడు, ఆఖండలుడు ఇంద్రుడు. ఇంద్రుడేం కర్మ, అన్ని దేవతలు, అంతమంది దేవతలు కూడా. తిమ్మన గారు చాలా గొప్ప ప్రయోగం వాడాడు. జలయాతాసన వాసవాది సుర పూజా భాజనంబై తనర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరం అన్నాడు ఆయన. అదొక ముక్కు తిమ్మన్నారు, ముద్దు పలుకన్నారు. అందుకే అంటే జలయాతాసన వాసవాది సుర పూజ, అదే ఇక్కడ అబ్జసంభవాఖండల పూజితుడు అంటే అది. కాకపోతే ఇంకా ఆయన కొంచెం ఇంకా విశేషణాలు ఎక్కువ వాడుకున్నాడు. అది మత్తేవం కాబట్టి ఆ నడక అట్ట నడిచింది. ఇది మరి ఉత్పలమాల కాబట్టి ఈ నడక ఇట్ట నడుస్తున్నది. అబ్జసంభవాఖండల పూజితుండు, బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు చేత కూడా పూజింపబడేటువంటి వాడు. ఇక్కడ వేసాడు ఒక మంచి దశకంఠ విలుంఠన చండకాండ కోదండ కళాప్రవీణుడండి. 10 తలలు కలిగినటువంటి ఆ రావణాసురుణ్ణి, రామబాణం ఎటువంటి సామాన్యమైన బాణం కాదు, వాడి యొక్క తలలను నరికినటువంటి నేర్పు కలిగినటువంటి గొప్ప బాణము కలిగినటువంటి నేర్పు, ఆ బాణమునకు ఆ నేర్పు ఉన్నదని చెబుతున్నాడు. దశకంఠ విలుంఠన చండకాండ కోదండ కళాప్రవీణుడు, అటువంటి కళాప్రావీణ్యం ఉన్నటువంటి వాడు. అంటే ఆయన ఎంతటి గొప్ప ధానుష్కుడో, ఎంతటి నేర్పరో. అందుకనే నా మాట రామబాణం లాంటిదంట, తిరుగులేదు అంటాం చూడండి మనం. త్యాగయ్య గారు ఇంకా చాలా గొప్పగా అన్నాడు. ఒక మాట ఒక బాణం అంటాడు ఆయన, ఒకే మాట ఒకే బాణం.
ఇక్కడ శబ్దాలంకార ప్రియుడు కాబట్టి గోపన్న గారు, రామదాసు గారు దశకంఠ విలుంఠన చండ కాండ కోదండ కళప్రవీణుడగు తావక కీర్తివధూటి కిత్తు పూదండలు అన్నాడు. ప్రాస దండ రావాలి. అందువల్ల రావణాసురుని 10 తలలు కలిగినటువంటి రావణాసురుని యొక్క తలలు దునుమునట్టి బాణములు వేయగలిగినటువంటి నేర్చిన విలువిద్య యందు కౌశలము నేర్పరి అయినవాడు, ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు. అటువంటి ప్రావీణ్యం ఉన్నటువంటి కీర్తికి నా కావ్యము అనేటువంటి పూలదండ. అది వధూటికిత్తు పూదండలుగాక నా కవిత అన్నాడు. కవిత అంటే కావ్యమే, నేను ఇస్తున్నాను. ఎంత గొప్పగా ఉంది. ఒక కొత్త రకమైనటువంటి ఒక ఆనందంతో, అంటే కవి అనేటువంటి వాడు లేదా భక్తుడు అనేటువంటి వాడు తాదాత్మ్యం చెంది పారవశ్యంతో భగవంతుడికి నివేదించుకున్నటువంటి మాటల్లా ఉన్నాయి. కానీ కేవలం ఏదో రామా నీకు దండం అన్నట్టు లేదండి. ఇది కావాలంటే భగవంతుడికి దగ్గర కావాలి. గోపన్న గారు అలా దగ్గరైనాడు కాబట్టి ఈ రకమైనటువంటి ఇప్పుడు న్యాయానికి రావణాసురుడి యొక్క ప్రసక్తి ఎందుకండి అంటే రావణాసురుణ్ణి సంహరించినటువంటి 10 తలలను కూడా ఊడగొట్టినటువంటి బాణము యొక్క గొప్పతనం. అది ఎంతటి శస్త్రాస్త్ర విధుడో రామచంద్రుడు చెప్పడానికి ఆ ప్రయోగం అక్కడ దశకంఠ విలుంఠన చండకాండ కోదండ కళాప్రవీణుడు అనే. సరే, భండన భీముడు అత్తజన బాంధవుడు జ్వలమాణ తోణ కోదండ కళ వస్తాయి. ప్రతి పాదములో కూడా ఒక్కొక్కసారి కొద్దిగా ఆనందము, ఆవేశము, ఆగ్రహము అవి ఎక్కువైనప్పుడు ఇదిగో ఇటువంటి పదాలు దొరుకుతుంటాయండి. అటువంటి ఓ దేవా రామా, నా కవిత నీకు అంకితంగా నేను ఇస్తున్నాను అని చెప్పడంలో మనం రామదాసు గారి యొక్క హృదయాన్ని మనం గ్రహించగలగాలి. దాశరథి కరుణాపయో